అందరికీ నమస్కారం. ఇన్ని రోజులు ఎండల తర్వాత ఒక్కసారిగా వర్షాలు, వానాకాలం మొదలైంది. చిన్నపిల్లలు, బయట తిరిగే పెద్దవాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి త్వరగా జ్వరం, జలుబు అలాంటివన్నీ వస్తాయి. వీటన్నిటికీ ఈజీగా ఎదుర్కోవడానికి మన కిచెన్లో తయారయ్యే ఒక మంచి వంటకమే మునగాకు కారం. తయారీకి కావలసినవి: గ్రాముల మెంతులు, 20 గ్రాముల జీలకర్ర, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినపప్పు, ఒక 2 కప్పుల ఎండుమిరపకాయలు, కడిగి ఆరబెట్టుకున్న మునగాకు, కరివేపాకు. తర్వాత తీసుకున్న పప్పు దినుసులన్నింటినీ ఒకదానమ్మటి ఒకటిగా కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. అవి మొత్తం బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని తీసుకొని పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. ఆరబెట్టుకున్న మునగాకు, కరివేపాకుని పుల్లలేమీ లేకుండా బాగా గ్రేడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఎలా అయితే పప్పు దినుసులు వేయించామో అలానే వీటిని కూడా వేయించుకోవాలి. వేయించుకున్న దినుసులన్నిటిని మిక్సీ గ్రైండర్లో వేసుకొని మెత్తగా కారంలా పొడయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా పప్పు దినుసులు మిక్సీ పట్టుకున్న తర్వాత 2 కప్పుల్లో తీసుకున్న ఎండుమిర్చిని వేయించుకొని వాటితో పాటు కలిపి మిక్సీ పట్టుకోవాలి. కారంతో పాటు సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే మంచిది. మిక్సీ పట్టుకున్న దాంట్లో కొంచెం ఎల్లిపాయ వేసి ఒక చిన్న చెంచాతో అలా కలపెడితే మన మునగాకు కారం రెడీ. ఇలా తయారు చేసుకున్న మునగాకు కారాన్ని వేడివేడి అన్నంలో కారం పొడి, దానిపై నెయ్యి వేసుకొని తింటే ఎలాంటి జలుబు దగ్గైనా సరే అలా మాయం.